ఇది నీరు కారేటప్పుడు మనం తినకూడదు. ఓకే. ఆ కళ్ళు ఫ్రెష్ గా ఉన్నప్పుడు త్వరగా పండినప్పుడు ఉండే స్థితి జలుబు రానివ్వదు. అదే మెగల ముగ్గిపోయిన తర్వాత సీతాఫలం ఏమవుతుందంటే నీరు కారుతూ ఉంది. ఇట్లా చెక్క చేసినప్పుడు ఇలా పట్టుకుంటే కూడా అవి పడిపోతూ ఉంటాయి కళ్ళు. అలా బాగా మెత్తగా అయిపోయిన వాటిని తింటే అప్పుడు జలుబు చేసే అవకాశం కొంతమందిలో ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే లూజ్గా నీరు కారే స్థితి వచ్చినప్పుడు అందులో బ్యాక్టీరియల్ ఫంగల్ క్రిములు ఇన్ఫెక్షన్ కలిగించడానికి అందులో ప్రవేశిస్తూ ఉంటాయి అన్నమాట. సీతాఫలాలు ఒక్కోసారి పగిలిపోతుంటాయి. పగిలిన దగ్గర క్రిములు వెళ్ళిపోతాయి. వీళ్ళు తెలియక అట్లాంటి వాటిని తినేస్తారు. అలాంటి భాగములో కొంత తీసేసి తినాలి. మరియు లూజ్గా నీరు కారే స్థితి రాకుండా తిన్నప్పుడు అసలు మీకు దోషమేమీ ఉండదు. అందుకని జలుబు వస్తుందనే వారు ఈసారి జలుబు రాకుండా ఉండాలంటే ఇలా మార్పు చేసి తినండి. సీతాఫలాలు ఏ తేడా చేయవు. అరడజను సీతాఫలాలు తిన్నా మీకేమీ హాని ఉండదు. భోజనం లాగా సీతాఫలాలు కూడా తినొచ్చండి. ఓకే. అయినా ఏమి